ఓకే. రైట్. సంబడీస్ ఆర్ యాడెడ్. ఎవరమ్మా అది? చెప్తే లెసన్ చెప్పుకుందాము. సో, ఇట్స్ గెట్టింగ్ లేట్ ఐ థింక్ సో. ఎవరమ్మా అది? చెప్పండి. జాయిన్ అగైన్. ఆల్. సో, నిధి ఒక పని చెయ్యి. ఓకే. రైట్ మా. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ టు డెఫినిట్‌గా ఈ 8:30 నుంచి డెఫినిట్‌గా నేను తీసుకుంటా క్లాసు. సో, ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినిట్‌గా రండి. సో, యాస్ వి ఆర్ సే ట్రాన్స్‌పోర్టేషన్ ఈస్ ఏ ప్రాసెస్ by which the food materials are moving from one place to another place. Transportation is a type of right. A third lesson you are asking, right? Right, ma. Organism need nutrients. So single paragraph I am explaining. Single paragraph explaining in Telugu. రిమెంబర్ కేర్ఫుల్లీ. మీరు చదివితే ఇంకా ఎగ్జామ్‌లో ఇంకా మీరు ఎగ్జామ్‌కి మీరు చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వింటే. రైట్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ ఎక్సెట్రా. ఓకే. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌కి ఏమేం కావాలి? గ్యాసెస్ దే ఆర్ నీడ్. ఓకే. గ్యాసెస్ అంటే జనరల్‌గా వి నీడ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ ఆల్సో హాయ్ భరత్ కుమార్. ఓకే. జనరల్లీ వి నీడ్ కార్బన్ డయాక్సైడ్ యాస్ ఎ గ్యాస్. అండ్ ఆల్సో లిక్విడ్స్ అంటే ఏంటి? మన లిక్విడ్స్ అంటే చాలా టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ తాగుతాం. ఓకే. వి ఆర్ టేకింగ్ లైక్ ఎ జ్యూసెస్ అండ్ వాటర్ అండ్ సో ఆర్ వి ఆర్ టేకింగ్. అండ్ లైక్ ఎ సమ్ న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ అంటే మనం తిన్న ఫుడ్ ఏమవుతుంది? దట్ విల్ బి కన్వర్టింగ్ లైక్ ఎ న్యూట్రియంట్స్. ఓకే. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి డెఫినెట్ గా ఏమేం కావాలి? న్యూట్రియంట్స్ కావాలి. దెన్ నెక్స్ట్ వన్ గ్యాసెస్ కావాలి. దెన్ లిక్విడ్స్ కావాలి. న్యూట్రియంట్స్ అంటే మన ఫుడ్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వన్ గ్యాసెస్ అంటే ఎయిర్ వి ఆర్ బ్రీత్. ఆ పీల్చుకున్న ఎయిర్ ద్వారా గ్యాసెస్ వస్తాయి. లిక్విడ్స్ అంటే ఎలా వస్తాయి? లిక్విడ్స్ వి ఆర్ గెట్ ద లిక్విడ్స్ బై ది డ్రింకింగ్ ఆఫ్ వాటర్. సో డైలీ మనం ప్లెంటిఫుల్ ఆఫ్ వాటర్ తాగుతాము. ఓకే. దానివల్ల లిక్విడ్స్ వస్తాయి. ఎందుకు కావాలి ఇవన్నీ? సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్‌కి ఏం కావాలి? న్యూట్రియంట్స్ కావాలన్నాను. తర్వాత గ్యాసెస్ కావాలన్నాను. అండ్ లిక్విడ్స్ కూడా కావాలన్నాను. ఎందుకు కావాలి ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు కావాలి? ఏం చేసుకుంటాయి ఇవన్నీ తీసుకొని గ్యాసెస్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ లిక్విడ్స్ అన్ని తీసుకొని లివింగ్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? ఫర్ గ్రోయింగ్, మెయింటైన్ ఆఫ్ దేర్ బాడీ. ఎందుకోసం కావాలి అన్ని? న్యూట్రియంట్స్ ఎందుకోసం కావాలి? గ్యాసెస్ కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఎందుకు కావాలి? దెన్ లిక్విడ్స్ లైక్ జ్యూస్ అండ్ వాటర్ ఎందుకు కావాలి? దిస్ ఆల్ ఆర్ నీడ్ ఫర్ అవర్ బాడీ ఫర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్. ఓకే. ఫర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ వి ఆర్ నీడ్ ఆల్ దిస్. ఓకే. మన బాడీ గ్రోత్ అవ్వడానికి అండ్ మన బాడీ మెయింటైన్ అవ్వడానికి కూడా ఈ గ్యాసెస్ కానీ అండ్ లిక్విడ్స్ కానీ అండ్ న్యూట్రియంట్స్ కానీ బాడీకి కావాలి. All organisms would need to transport these materials to all parts of their body, whether they are unicellular or multicellular. Okay. సో ఆల్ ఆర్గానిజమ్స్. ఓకే. ఏవన్నా ఆర్గానిజమ్స్ అది ఏదన్నా ఆర్గానిజం అవని, యూనిసెల్యులర్ ఆర్గానిజం అవని, లేకపోతే మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అన్న అవని. సో యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే ఏంది? ద సెల్ విచ్ ఈజ్ కంపోజ్డ్ విత్ ద లివింగ్ సెల్ విచ్ ఈజ్ కంపోజ్డ్ విత్ ఓన్లీ వన్ సెల్. చాలా సార్లు చెప్పాను మీకు 8th క్లాస్‌లో అండ్ 7th, 6th కూడా దీని డెఫినేషన్ చెప్పాను మీకు. ద లివింగ్ సెల్ విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. దాన్ని ఏమంటాం? యూనిసెల్యులర్ అంటాము. సో వాట్ ఈస్ మీన్ బై మల్టీసెల్యులర్? ద లివింగ్ సెల్ విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సెల్. ఒక్క సెల్తో తయారై ఉంటే దాన్ని ఏమంటాము? యూనిసెల్యులర్ అంటాం. ఏదైనా ఒక లివింగ్ క్రియేచర్ ఒకటే సెల్తో తయారై ఉంటే దాన్ని ఏమంటాము? దట్ వి ఆర్ కాల్ యాజ్ ఏ యూనిసెల్యులర్. బట్ వాట్ ఈస్ మీన్ బై మల్టీసెల్యులర్? ఏదైనా లివింగ్ క్రియేచర్ ఒకటి కంటే ఎక్కువ సెల్స్‌తో, ఎనీ లివింగ్ క్రియేచర్ అండ్ ఎనీ లివింగ్ సెల్ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ దెన్ ది వన్ సెల్ ఈజ్ కాల్డ్ మల్టీసెల్యులర్. సో ఏం చెప్పబోతున్నా? వెదర్ ఇట్ ఈస్ ఎ లివింగ్ సెల్, వెదర్ ఇట్ ఈస్ ఏ యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, డెఫినెట్లీ దే నీడ్ న్యూట్రియంట్స్ అండ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఓకే. లైక్ మనకి ఎలా కావాలి? న్యూట్రియంట్స్ కావాలి, తర్వాత గ్యాసెస్ ఆక్సిజన్ కావాలి, దెన్ యాజ్ వెల్ యాజ్ ఇంకేం కావాలి? దెన్ లిక్విడ్స్ కూడా కావాలి. సో వెదర్ దట్ ఈస్ మనం మల్టీ సెల్లార్ అన్నట్టు. ఓకే. దెర్ ఈస్ మోర్ దెన్ వన్ సెల్ అవర్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సెల్ అన్నట్టు. సో లైక్ ఏ అమీబా ఈజ్ ఎ యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో అది యూనిసెల్యులర్ ఆర్గానిజం అవని, లేకపోతే మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అని అవని, డెఫినెట్ గా దే ఆర్ నీడ్ న్యూట్రియంట్స్ అండ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అన్నట్టు. ఓకే. సో ఎందుకు కావాలి? ఆల్రెడీ చెప్పాను. దిస్ ఆల్ నీడ్ ఫర్ ది
growth and maintenance. Okay, these all are need for the growth and maintenance అన్నట్టు. ఓకే, సో గ్రోత్ అవ్వాలి కదా మనము. సో రైట్. సో మనం గ్రోత్ అవ్వాలి కదా. సో గ్రోత్ అవ్వడానికి డెఫినెట్‌గా వి నీడ్ ఏ ఫుడ్. సో తర్వాత బాడీని మెయింటైన్ చేసుకోవాలి కదా. డెఫినెట్‌గా వి నీడ్ ఏ ఫుడ్ ఫర్ దట్. సో ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ దిస్ మే నాట్ హావ్ టు బి ట్రాన్స్‌పోర్టెడ్ టు long distances, while in multicellular form substances have to be transported to long distance as far as say around 100 feet for the tallest plant on earth. Okay, so ఒకవేళ సెల్ చిన్నదైతే ఇఫ్ ద సెల్ ఈజ్ వెరీ స్మాల్ దెన్ వాట్ ఈస్ హ్యాపెన్ దట్ మెటీరియల్స్ ఆర్ నీడ్ టు ట్రాన్స్పోర్ట్ కొంచెం తక్కువ, అంటే చిన్న ఒకటే సెల్ అంటే ఏంటి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, చాలా చాలా తక్కువ డిస్టెన్స్, అంటే ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం లో ఫుడ్ అనేది ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మల్టీసెల్యులర్ ఆర్గానిజం లో దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. అలాంటప్పుడు ఫుడ్ అనేది కొన్ని ఫీట్స్ అంటే 100 ఫీట్స్ దూరంలో లేకపోతే కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవలసి ఉంటుంది ఫుడ్. సో ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం ద సెల్ డిస్టెన్స్ ఈస్ వెరీ స్మాల్, చాలా తక్కువ ఉంటుంది సెల్ డిస్టెన్స్ కాబట్టి. సో small, very small will be there. Okay, very small and small will be there, so that సో దెర్ ఈజ్ నో నీడ్ టు ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్. ఒక చిన్నగా అంటే ఒక చిన్న స్మాల్ సెల్ మీరు థింక్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవడానికి ఎంత టైం పడుతుంది. దెర్ ఈజ్ నాట్ హ్యావ్ మోర్ డిస్టెన్స్, రైట్. ఓకే, ఒకవేళ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అయితే చాలా సెల్స్ ఉంటాయి, బిలియన్ సెల్స్ ఉంటాయి. ఆ బిలియన్ సెల్ డిస్టెన్స్ కలిపితే చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతున్నాయి. సో వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం the food is only need to travel the small distances. In the multicellular organism the food is travel miles of distance and kilometers of distance, we can understand. So in organism like amoeba, hydra, these are unicellular organisms, and also hydra and the next one amoeba, maybe question will be framed for the 1 mark in the examination. Okay, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడతారు, ఎందుకంటే కొంచెం కరోనా నుంచి మీరు కూడా చదువుకొని వచ్చారు కాబట్టి మీకు కూడా మీ మీద కూడా కరోనా ఎఫెక్ట్ ఉంటుంది. కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడతారు మిమ్మల్ని కూడా. ఇది ఒక ఈజీ క్వశ్చన్ అన్నట్టు. వాట్ ఆర్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, రైట్ 2 నేమ్స్ ఆఫ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అడతారు. అప్పుడు ఏం రాస్తారు, యూనిసెల్యులర్ ఆర్గానిజం ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెల్ విచ్ ఈజ్ క్రియేటెడ్ విత్ ది ఓన్లీ వన్ సెల్, దట్ ఈజ్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ amoeba and hydra are called as a unicellular organism అన్నట్టు. ఓకే, సో ఆల్ ద మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ సింపుల్ ప్రాసెస్ లైక్ డిఫ్యూజన్ ఆర్ ఓస్మోసిస్. ఓకే, ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం ఫుడ్ అనేది, అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే చెప్పాను కదా, ద సెల్ విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్, దట్ ఈస్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మరి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో క్వశ్చన్ ఎలా ఆడతారంటే ఇలా మీరు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆడతారు క్వశ్చన్ ఎగ్జామ్ లో. సో జనరల్ గా అందరు రాస్తారు, అమ్మ ఎగ్జామ్ అందరు రాస్తారు, కాకపోతే క్లెవర్ స్టూడెంట్ కి కొంచెం క్వశ్చన్ తిప్పి అడిగినప్పుడు యూ అనబుల్ టు ఆన్సర్ అన్నట్టు. ఆ క్వశ్చన్ కొంచెం తిప్పి అడిగినప్పుడు యూ అనబుల్ టు ఆన్సర్ దట్ వన్. సో కొంచెం క్రియేటివ్, కొంచెం తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్ గా క్వశ్చన్ ఏ విధంగా తిప్పించినా కూడా దే ఆర్ ఆన్సర్ ఇఫ్ దే ఆర్ ఆస్క్ లైక్ దట్. ఓకే, వాట్ ఆర్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, హౌ దే ఆర్ కండక్ట్ ట్రాన్స్పోర్టేషన్, హౌ దే ఆర్ క్యారీ అవుట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వాట్ వీ హ్యావ్ టు రైట్. సింపుల్ గా ఆన్సర్ ఎలా రాయాలంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం ద ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. ఓకే, బై ది ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజం లో ఫుడ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని చెప్తాం అన్నట్టు. ఓకే, దెన్ నెక్స్ట్ రైట్ టు అవాయిడ్ డిలే. సో ఒకవేళ సపోజ్ ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం అని చెప్పాను కదా, చాలా చిన్నగా ఉంటుంది, ఫుడ్ అనేది డిఫ్యూజన్ లా మూవ్ అవుతుంది. డిఫ్యూజన్ ప్రాసెస్, వాట్ ఈస్ మీన్ బై డిఫ్యూజన్? డిఫ్యూజన్ అంటే ఏంటి? డిఫ్యూజన్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఆస్మోసిస్ కాన్సెప్ట్ అన్నా అండ్ డిఫ్యూజన్ అనే కాన్సెప్ట్ అన్నా చాలా 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 ఇంపార్టెంట్. ఈ డిఫ్యూజన్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వకపోతే, ఆస్మోసిస్ అనే కాన్సెప్ట్ అండ్ డిఫ్యూజన్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వకపోతే బయాలజీ మీకు రాదు. సో చాలా చాలా ఇంపార్టెంట్. డిఫ్యూజన్ అంటే ఏంది? ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్, ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్
వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. ఓకే. సపోజ్ నా చేతిని ఏదో సంథింగ్ మాలిక్యూల్స్ అనుకోండి. ఇలా, 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 ఇలా మూవ్ అవుతూ ఇక్కడికొచ్చాయి. ఓకే. ఏమన్నాం? దాన్ని డిఫ్యూజన్ అన్నాము. ద మూవ్‌మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, మన ఇంట్లో ఎప్పుడైనా మనము ఇన్సెన్స్ స్టిక్ అంటే అగరబత్తులు అంటాం గదా! ఊదుబత్తులు, అగరబత్తులు దేవుని దగ్గర బెడితే ఇల్లంతా వాసన పరుచుకుంటుంది. ఇల్లంతా వాసనొస్తుంది. బికాస్ ఆఫ్ ఏంది? బికాస్ దట్ ఈస్ ద డిఫ్యూజన్. దట్ ఈస్ ద డిఫ్యూజ్. మన ఇంట్లో ఊదుబత్తులు ఆహ్, ముట్టిస్తే లేకపోతే ఇన్సెన్స్ స్టిక్ లైట్ చేస్తే ఆ వాసనంతా ఇల్లంతా వస్తుంది. ఏ విధంగా అవుతుంది? అక్కడున్న ఆ ఇన్సెన్స్ స్టిక్ యొక్క పొగ మెల్లగా గాలిలో పరచుకుంటుంది. ఇలా, ఇలా మెల్లగా పరచుకుంటున్నట్లు గాలిలో. అంటే ఇక్కడ నుంచి దేవుడు ఇక్కడుంటే ఈ ప్లేస్ నుంచి మెల్లగా పరచుకుంటుంది. రూమల్లా పరచుకుంటుందన్నట్టు. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌లోకి ఎళ్ళిపోయినట్టే కదా స్మెల్లు. సెంట్ కొట్టుకున్నప్పుడు గూడా మనము ఓకే. సెంట్ కొట్టుకున్నప్పుడు గూడా ఏమవుతుందంటే, ఆ సెంట్ స్మెల్ గూడా రూమ్ అంతా పరచుకుంటుంది. ఎలా అంటే గాలి ద్వారా ఫ్రమ్ ది ఎయిర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్ థాట్ scent molecules are moving from one place to another place. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ అన్నట్టు. ఓకే. డిఫ్యూజన్ చాలా స్లో ప్రాసెస్. మెల్లగా ఇల్లంతా పడుచుకుంటుంది. అప్పుడే నువ్వు ఊదుబత్తులు అంటించిన ఎంబడే మనకు వాసనొస్తుందా? ఇల్లంతా కాదు. కొంచెం సేపు అయినంక వాసనొస్తుంది ఇల్లంతా. అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అన్నట్టు. సో, క్వెషన్ అడతాడు వాడు. ఇక్కడ గూడా అడగడానికి ఛాన్స్ ఉంటది క్వెషన్. ఎందుకు యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ మాత్రమే డిఫ్యూజన్‌ని క్యారీ ఔట్ చేస్తాయి? ఎందుకు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ ఎందుకు ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవు అని క్వెషన్ ఫ్రేమ్ అయితది. ఓకే. సో, దీనికి మనం చెప్పే ఆన్సర్ అంటే డిఫ్యూజన్ ఈజ్ వెరీ స్లో ప్రాసెస్. వెరీ స్లో ప్రాసెస్. ఇట్ ఈస్ లిమిటెడ్ ఫర్ ది ఓన్లీ వన్ సెల్. ఒక వన్ సెల్ ఉంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ఈస్ ఈజీ నో ప్రాబ్లమ్. దట్ ఈస్ యూజ్‌ఫుల్. బట్ హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. So that diffusion is not possible for the transportation in the human body. ఎందుకు మనకు ట్రాన్స్‌పోర్టేషన్ కావాలి ఇక్కడ చెప్తున్నాను. ఎందుకు మనం హ్యూమన్ బాడీలో ట్రాన్స్‌పోర్టేషన్ అనే సెపరేట్ టాపిక్ పెట్టుకున్నాను చెప్తున్నాను నేను. ఎందుకు డిఫ్యూజన్ ద్వారానే కదా మన లోపల ఫుడ్ ఎళ్ళాల్సింది. కానీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ అని ఎందుకుంది? అవసరమా ఇదని చెప్పేసి. సో, అలా కాదు. సో, డిఫ్యూజన్ అంటే చిన్నగా సెల్ ఉంటే సపోజ్ వెరీ లిమిటెడ్ సెల్ ఉంటే డిఫ్యూజన్ అనే ప్రాసెస్ యూజ్‌ఫుల్. బట్ హ్యూమన్ బాడీ ఈస్ అలాంటి చిన్న సెల్స్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి హ్యూమన్ బాడీలో. ఫర్ ద మిలియన్స్ ఆఫ్ సెల్స్ డిఫ్యూజన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో దట్ ద వెల్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ. అందుకే ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ కావాలి మన బాడీకి. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఫుడ్డు మన బాడీలోకి సపోజ్ ఫీట్ నుంచి మన తలకి డిఫ్యూజన్ ద్వారా ఫుడ్ మూవ్ అవ్వాలంటే, లేకపోతే మన స్టొమక్ నుంచి ఫుడ్ ఫీట్ దగ్గరికి మూవ్ అవ్వాలంటే మేబీ కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఫుడ్ మెల్లగా మూవ్ అవ్వాలంటే ఫుడ్ కరిగిన ఫుడ్. ఓకే. మన డైజెస్ట్ అయిన ఫుడ్ మన స్టొమక్ నుంచి మన హెడ్ దగ్గర మూవ్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఆ ఫుడ్ మూవ్ అవ్వడానికి. సో, డిఫ్యూజన్ ద్వారా అయితే. సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంపాసిబుల్. సెల్ చాలా లిమిటెడ్‌గా ఉంటే డిఫ్యూజన్ ఈస్ పాసిబుల్. ద సెల్ ఈజ్ నాట్ లిమిటెడ్. ఇఫ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ విత్ మిలియన్స్ ఆఫ్ సెల్స్, డిఫ్యూజన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ we can transport the food substances from one place to another place అన్నట్టు. Okay. Question will be framed like that. We eat solids, drink liquids and breathe gases. Right. We eat solids. Solids అంటే pizza, burger, food, chapati ఏదైనా something that all we come under the solids అన్నట్లు. So, drink liquids. Okay. Juices and next one what we can say energy drinks, then coconut water and water. This all are we are say as a liquids. And breathe gases అంటే ఏ గ్యాసెస్ వీఆర్ బ్రీతింగ్ మా వీఆర్ బ్రీతింగ్ గ్యాస్ ఆక్సిజన్ వీఆర్ బ్రీతింగ్ ఆక్సిజన్. ఓకే. నాట్ ఓన్లీ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ కూడా మన బాడీలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం బ్రీత్ చేసుకుంటామో నాట్ ఓన్లీ ఆక్సిజన్ బట్ ఆల్సో కార్బన్ డయాక్సైడ్, దెన్ ఆల్ ఆర్ గోయింగ్ ఇంటూ అవర్ లంగ్స్. బట్ లంగ్స్ మాత్రం ఏం తీసుకుంటాయి? ఆక్సిజన్ మాత్రమే లంగ్స్ తీసుకుంటాయి. ఓన్లీ లంగ్స్ ఆర్ టేకింగ్ ఆక్సిజన్. ఓకే. సో, వెన్ ఎవర్ వి బ్రీతింగ్ గ్యాసెస్ లైక్ నాట్ ఓన్లీ మన ముక్కులో ఏది ఆక్సిజన్ ఏది కార్బన్ డయాక్సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇట్స్ నాట్ ఫైండ్ అవుట్. ఓకే. సో, వెన్ ఎవర్ వి బ్రీతింగ్ కార్బన్ డయాక్సైడ్ ఆల్సో గెట్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ. దెన్ నెక్స్ట్ nitrogen and carbon dioxide also get enter in our lungs and nitrogen also get enter in our lungs and as well as then oxygen also get enter in our lungs. కానీ మన లంగ్స్ కి తెలుసు ఏది తీసుకోవాలి ఏది బయటకి పంపించాలి అని చెప్పేసి. సో, ఆక్సిజన్ ఈస్ గెట్ టేకెన్ ఇన్ టు ద లంగ్స్ అండ్ రిమైనింగ్
కార్బన్ డైఆక్సైడ్ వాట్ ఎవర్ ఇస్ దట్ గెట్ సెంట్ అవుట్ టు ద బాడీ అన్నట్టు. సో డూ యూ థింక్ ఓన్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డూ యూ థింక్ దట్ ఈస్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్ త్రూ సింగిల్ సిస్టమ్? నువ్వు అనుకుంటున్నావా మనం త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటున్నాము, ఒక మ్యాటర్స్, ఒక త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటున్నాము. ఒకటి గ్యాసెస్ తీసుకుంటున్నాము, తర్వాత సాలిడ్స్ న్యూట్రియన్ తీసుకుంటున్నాము, అండ్ వాటర్ తీసుకుంటున్నాము. ఈ మూడు రకాల థింగ్స్ ఒకటే మీడియా ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయా అని నువ్వు అనుకుంటున్నావా? అంటే మీన్ దే ఆర్ ఆస్కింగ్ these all three things only transport with the help of blood or else for the transporting this ఈ మూడు థింగ్స్, ఓకే, ఈ గ్యాసెస్ తీసుకున్నా, సాలిడ్ తీసుకున్నా, లిక్విడ్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా ఇవన్నీ బ్లడ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతాయా బాడీలోకి, లేకపోతే ఇంకా సంథింగ్ ఏమైనా కావాలా సపరేట్గా ఇలా తీసుకొని ఇలా ఇలా పెట్టాలా బై ఎవరైనా తీసుకొని ఇది వాటర్ ఇది ఫుడ్ అని చెప్పేసి పెట్టాలా? సో నో లైక్ దట్. ఓకే, సో వాట్ ఎవర్ యూ టేక్, సాలిడ్స్ యూ టేక్ అండ్ గ్యాసెస్ యూ టేక్ అండ్ ఆల్సో లిక్విడ్స్ యూ టేక్, దట్ ఆల్ ఆర్ transport with the help of blood only. That is the beauty of transportation system. ఏమంటున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అడుగుతారు. ఓకే, డూ యూ థింక్ దట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ త్రూ ఏ సింగిల్ సిస్టమ్? త్రూ ఏ సింగిల్ సిస్టమ్, yes. In our body, the gases and liquids and nutrients all are transported through the single system, that is the circulatory system, that is the transportatory system. In the transportatory system, blood is a media. Blood is a media or blood is a vehicle. Blood in our body transportation system, in our body transportation system, blood is a vehicle which is carry all substances from one place to another place. ఏం చెప్తున్నాము, చాలా చాలా ఇంపార్టెంట్. మన ట్రాన్స్పోర్ట్, మన బాడీ సర్క్యులేషన్ సిస్టంలో బ్లడ్ అనేది ఒక మీడియా, లేకపోతే బ్లడ్ అనేది ఒక వెహికల్. ఈ వెహికల్ అన్ని మెటీరియల్ తీసుకొని వెళ్ళి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి ఇచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, దిస్ ద బ్యూటీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో లెట్ us స్టడీ హౌ దీస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ అవర్ బాడీ. ఎలా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మన బాడీలో అవుతుంది? దెన్ సీ హియర్. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ ఎ డాక్టర్ హోల్డింగ్ ద wrist of a patient and looking at his watch for a minute? వాట్ ఈస్ దట్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఓకే, మీరు ఎప్పుడైనా చూసారా, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇలా చేతి పట్టుకుంటారు. ఓకే, వాట్ డాక్టర్ ఈస్ ట్రైంగ్ టు సీ యాక్చువల్లీ, మీరు కూడా టచ్ చేయండి, జస్ట్ ఈ చేతులు ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ ఉంటుంది యాక్చువల్లీ, దీన్ని రేడియల్ నర్వ్ అంటాము, రేడియల్ దెన్ సీ ఇలా పట్టుకుంటే మీకు కూడా యూ కెన్ ఫీల్ అప్ అండ్ డౌన్ రిథమికల్ మూమెంట్స్. ఓకే, డాక్టర్ ఇలా చేతి పట్టుకుంటారు కదమ్మా, మన చేతి పట్టుకుంటారు, ఎందుకు పట్టుకుంటారు, మీరు మళ్ళీ పట్టుకోవాలని పట్టుకుంటారా? So it's not like that. Okay, then see here. Yeah, we can see here rhythmically up and down. ఇలా move అవుతున్నారు. Rhythmically up and down movements are, we can observe, that is called pulse. What is mean by pulse? What is mean by, question చాలా చాలా ఇంపార్టెంట్. What is mean by pulse? Pulse is a rhythmical up and down movements in the arteries. Okay, generally arteries. Okay, then see here, up and down. I can feel myself, నేను ఫీల్ అవుతున్నాను. సో పల్స్ ఈజ్ నథింగ్ బట్, వన్ మార్క్ క్వశ్చన్, పల్స్ అంటే ఏంటి? పల్స్ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఈజ్ స్ట్రోక్స్ ఆఫ్ ది ఆర్టరీస్. స్ట్రోక్స్ ఆఫ్ ద ఆర్టరీస్ ఆర్ కాల్ ద పల్స్. ఏం చెప్తామమ్మా, పల్స్ అంటే ఏంటి? స్ట్రోక్స్ ఆఫ్ ద ఆర్టరీస్ ఈజ్ కాల్ ద పల్స్. అంటే ఆల్వేస్ వెంట్రికల్స్ అండ్ ఎట్రియాస్ ఉంటాయి. సో టుడే వినండి అమ్మా, రేపటి నుంచి మీకు బోర్డు తీసుకొచ్చి మంచి మీకు డ్రా చేసి చెప్తాను. యూ కెన్ లిజన్, ఐఎమ్ నాట్ వెల్ ప్లాన్ అబౌట్ దట్. దెన్ సీ హియర్. సో పల్స్. ఓకే, పల్స్ అంటే జనరల్ గా పల్స్ అంటే ఏంటి? దెర్ ఈస్ ద స్ట్రోక్ ఆఫ్ ద ఆర్టరీస్, ద రిథమికల్ మూమెంట్ ఆఫ్ ఆర్టరీ. లేకపోతే సింపుల్ గా చెప్పండి, పల్స్ డెఫినేషన్ నాకు తెలిసిన తర్వాత టెక్స్ట్ బుక్ లో లేదు ఇక్కడ. ఓకే, ద స్ట్రోక్ ఆఫ్ ద ఆర్టరీ ఈజ్ కాల్డ్ పల్స్. వన్ మార్క్ క్వశ్చన్. The rhythmical stroke, ide final. Rhythmical stroke of the pulse is called, the rhythmical stroke of the artery is called pulse. The rhythmical stroke of the artery is called pulse. One more question, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా ఉంటే మీరు అక్కడ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ది రిథమికల్ స్ట్రోక్ ఆఫ్ ద ఆర్టరీ ఈజ్ కాల్డ్ పల్స్ అన్నట్టు. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఏం చేస్తాడు డాక్టర్, ఎందుకు ఇలా పట్టుకుంటాడు?
సో వై ఈస్ టచింగ్ అవర్ వ్రిస్ట్ ఇలా ఎందుకు టచ్ చేస్తాడు? ఎందుకంటే ఈస్ పల్స్. చేతి పట్టుకుంటే ఏం తెలుస్తుంది ఆయనకు? మనం జ్వరం వచ్చింది, ఎంత జ్వరం వచ్చింది, ఏం వచ్చింది అని తెలుస్తదా? డెఫినెట్‌గా తెలుస్తదమ్మా. పల్స్ రేట్. ఓకే. సో ఇక్కడ పల్స్ రేట్ యాక్చువల్లీ ద హెల్తీ హ్యూమన్ బీయింగ్, ఆరోగ్యవంతంగా ఉన్న హ్యూమన్ బీయింగ్ యొక్క హార్ట్ 72 సార్లు బీట్ చేస్తుంది. ఓకే. 72 సార్లు కొట్టుకుంటుంది. ఆరోగ్యవంతమైన మానవుని యొక్క హార్ట్ బీట్ ఎన్ని సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? 72 సార్లు కొట్టుకుంటుంది. సో, ఇలా చెక్ చేస్తాడు. ఓకే. ఇలా వాచ్ తీసుకొని ఫస్ట్ ఈ చేతికి వాచ్ ఉంటది. డాక్టర్ చేతికి వాచ్ ఉంటది. ఇలా చెక్ చేసుకో ఇలా చూసుకొని ఇలా పట్టుకుంటాడు నీ చేతిని. ఆ! ఓకే. 72 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. కొట్టుకుంటుందంటే బానే ఉన్నాడు. నో ప్రాబ్లమ్ ఏం కాలేదు. కొట్టుకోవట్లేదా? కొట్టుకోవట్లేదంటే అరే బీప్ చెక్ చేయండిరా. ఓకే. బీప్ చెక్ చేసిండు. ఏమైందిరా? ప్రాబ్లమ్ ఏంటి? సరిగ్గా కొట్టుకోవట్లేదంటే ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ అనే సిస్టమ్ బాగాలేదు. సో, ఈయనకి ఇది ఏదో అయింది. బ్లడ్ టెస్ట్‌లు చేస్తారు. లేకపోతే ఇంకా సంథింగ్ చేస్తారు. దెన్ దే విల్ ఫైండ్ ఔట్. సో, బాగానే ఉంటే సో, నో ప్రాబ్లమ్ ఏం కాదమ్మా. నీరసం తినలేకపోయింటావు. నీరసం ఉంటది. ఏ సంథింగ్ ఒక తగ్గైపోతది. సో, చేత్తోటే తెలిసిపోతది డాక్టర్‌కి. 80% చేత్తోటే తెలిసిపోతుంది. యూ ఆర్ హెల్తీ ఆర్ నాట్ హెల్తీ. సో, అడుగుతారు క్వెషన్. ద వై డాక్టర్ ఈస్ టచ్ యువర్ వ్రిస్ట్, హోల్డ్ యువర్ వ్రిస్ట్ వెనెవర్ యూ వెంట్ టు ద హాస్పిటల్. The doctor is trying to find out pulse of the patient. The doctor is trying to the pulse of the patient. Depending on that, he can understand what is the health state of that patient. Okay. So you can touch the pulse. Okay. అందుకోసమే తను పల్స్ పట్టుకుంటారు అన్నట్లు. The doctor is trying to count the heartbeat of the patient. Try కౌంటింగ్ యువర్ ఓన్ హార్ట్ బీట్. ఓకే. మీరు కూడా ట్రై చేయొచ్చమ్మా. ఇలా పట్టుకోండి. వాచ్ తీసుకోండి. మీకు రిస్ట్ వాచ్ ఉంటది గదా! లేకపోతే దగ్గర కూర్చొని మీ ఇంట్లో సంథింగ్ వాల్ క్లాక్ గూడా ఉంటది గదా! వాల్ క్లాక్‌ని చూసి ఇలా పట్టుకొని ఇలా కూర్చొని ఇలా చూసి ఇలా పట్టుకొని చూస్తూ ఉండండి. సో, డెఫినైట్‌లీ యూ కెన్ అండర్‌స్టాండ్ యువర్ పల్స్. ఓకే. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందా? అటు ఇటు కావచ్చు. మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా. సో, 72 సార్లు ఉందా లేదా? ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ బీటింగ్ 72 అవర్స్ ఫర్ ఎ మినిట్, డెఫినైట్‌లీ యూ ఆర్ వెరీ హెల్తీ హ్యూమన్ బీయింగ్. Okay. If not, so if more will be there, you are in the high BP. Less will be there. If you are less will be there, you are in the low BP and that. Okay. Generally 120/80 will be there. The atrias and ventricle stroke. Okay. ఎవరో అమౌంట్ ఎంత పే చేస్తారు అని డాక్టర్ కి టచ్ చేస్తారు అంట. ఓకే. రైట్. రైట్ అమ్మా. సో, ఎవరో బాలచందర్. ఓకే. హి ఈస్ మై స్టూడెంట్ కాదు. ఈయన నా ఫ్రెండ్. ఈయన కూడా లైవ్‌లో వచ్చినట్టున్నాడు. రైట్. కీప్ అవర్ ఇండెక్స్. ఓకే. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్టు సో, యూ ఆర్ వాచింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ లైక్ థిస్. ఇక్కడ ఏం చేస్తున్నారు టెక్స్ట్ బుక్‌లో? సో, ఎలా పల్స్ చెక్ చేయాలి మనం అని చెప్పేసి ఆల్రెడీ ఈ యాక్టివిటీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. చూడండి. దెన్ చూడండి. ఓకే. ఆల్రెడీ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ దిస్ యాక్టివిటీ. దెన్ హియర్ యాక్టివిటీ ఏముందమ్మా? కీప్ యువర్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ ఆన్ యువర్ వ్రిస్ట్ బిలో ద థంబ్ యాస్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే. థంబ్ ఇలా కిందికి ఉండాలి. సో, ఇలా పట్టుకోవాలి. ఓకే. ఈ థంబ్ అనేది కిందికి ఉండాలి. ఇలా కిందికి ఉండాలి. సో, ఇలా పట్టుకోవాలి. ఓకే. సో, యాక్టివిటీ. సో, ఇలా పట్టుకొని వి కెన్ చెక్ అవర్ పల్స్ అన్నట్టు. ఓకే. సో, ఇలా చూసుకుంటే వి కెన్ ఫీల్ ద rhythmically up and down movement in the artery, that is called the pulse. Okay. We can write a definition of the pulse as there is the rhythmical up and down movement of the artery is called pulse అన్నట్టు. Okay. Right. So you feel like okay, this is over. సో, అండ్ ఆల్సో ఒక యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ. ఏం యాక్టివిటీ అంటే దెన్ నేమ్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఆల్సో అట్ రెస్ట్ ఎంతసార్లు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అండ్ వెన్ ఎవర్ ఈ జాగింగ్ అంటే సో డిఫరెంట్ సిచ్యువేషన్ లో పల్స్ రేట్ ని వాడు ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ నేమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ రాయండి. సో అండ్ సో నిధి, లేకపోతే సంజన, వినయ్, వసంత్ అండ్ సంథింగ్ అండ్ ఎవరు అనూష సంథింగ్ ఎవరి పేరైనా రాయండి. సో రాసి తో పల్స్ రేట్ చెక్ చేసుకోండి నిమిషానికి. ఎలా చెక్ చేసుకుంటారు? స్టెథోస్కోప్ మీకు అవసరంలా చెక్ చేయడానికి. ఓకే. జస్ట్ యూ కెన్ యూజ్ యువర్ ఫింగర్స్ అంతే. మిడిల్ ఫింగర్, ఫోర్ ఫింగర్, థంబ్ ఇలా పెట్టుకుంటే యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. దెన్ నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది ఉండే వాళ్ళది దెన్ చెక్ చేసుకోండి. ఒకరిదొకరు చెక్ చేసుకోండి. సో ఎవరిది ఎక్కువ ఉంది, ఎవరు తక్కువ ఉంది, యూ కెన్ ఈజీలీ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్. ఓకే. దెన్ నెక్స్ట్ మనమా యాక్టివిటీ 2 అంటే రిథమికల్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ ఉందా లేదా? ఇక్కడ నేను అన్నాను కదా సార్, నువ్వు చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు, మాకు తెలియట్లేదు అని మీరు అనుకోవచ్చు. సో రిథమికల్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ ఉందా లేదా మన పల్స్ లో అంటే చూసుకోవాలంటే ఎలా చేయాలి? సింపుల్ ట్రిక్ అన్నట్లు. యాక్టివిటీ 2 చెప్పేస్తాను ఇప్పుడే.
ఏం చేస్తామంటే ఒక చిన్న బటన్ తీసుకోవాలి. మన బటన్ ఉంటుంది కదా! ఈ చిన్న బటన్ తీసుకొని దానికి ఏం కుచ్చాలంటే మ్యాచ్ స్టిక్ పుల్ల ఉంటుందా? మ్యాచ్ స్టిక్ ఉంటుందా? ఆ మ్యాచ్ స్టిక్ బటన్ హోల్‌కి కుచ్చాలి. బటన్ హోల్‌కి కుచ్చి ఆ బటన్ ఇలా పెట్టాలి. ఇక్కడ మన ఎక్కడైతే మనకు ఆర్టరీ ఉంటుందో, ఎక్కడైతే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ మనం స్ట్రోక్ ఫీల్ అవుతున్నామో, ఎక్కడైతే బీట్స్ ఫీల్ అవుతున్నామో ఆ ప్లేస్‌లో మనం ఆ బటన్ తీసుకొని పెట్టాలి. ఆ బటన్ ఏమవుతుందంటే మెల్లగా ఇలా, 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 ఇలా మూవ్ అవుతుంది. సో, వి కెన్ అండర్‌స్టాండ్ ద పల్స్ రేట్ ఈస్ ourself. Okay. We can feel ourself. We can see also. Then లో ఏముంది ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ డయాగ్రామ్‌లో. ఓకే. ఈ డయాగ్రామ్‌లో ఏముంది? చిన్న బటన్. ఈ బటన్‌కి ఒక మ్యాచ్ స్టిక్ కుచ్చారు, లేకపోతే ఇన్సెన్స్ స్టిక్ అయినా పర్లేదు. ఓకే. అదన్నా మీరు కూర్చోవచ్చు. ఓకే. సో, పియర్సింగ్ అంటాం మనం కూర్చోడాన్ని ఇంగ్లీష్‌లో. అండ్ సో, ఇలా పెట్టుకొని మనం చూస్తే ఎగ్జాక్ట్‌లీ అది ఇలా, 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 ఇలా మూవ్ అవుతుందన్నట్టు. ఓకే. ఇట్స్ నథింగ్ బట్ దట్ ఈస్ ద పల్స్ అన్నట్లు. ఓకే. వి కెన్ సీ ఫిజికల్లీ పల్స్. ఓకే. రైట్ అమ్మ. సో, ఇదయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరెవరికి ఎంత హార్ట్ బీట్ ఉంటుంది? ఎవరెవరికి ఎంత హార్ట్ బీట్ ఉంటుంది? డూ యూ నో అన్న ఫ్యాక్ట్. మేబీ ఈ డూ యూ నో ఫ్యాక్ట్ అనేది ఏమిట్లో రావచ్చు? గ్రామర్‌లో అంటే పార్ట్ బిలో రావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో రావచ్చు, లేకపోతే మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లో రావచ్చు. దెన్ సీ హియర్ న్యూ బార్న్ 0.3 మంత్స్. ఓకే. న్యూ బార్న్ బేబీ అంటే ఇది అంటే న్యూ బార్న్ బేబీ అంటే మనం కొత్తగా పుట్టిన న్యూ బార్న్ అంటాం కదా! సో, న్యూ బార్న్ అని ఎవరిననాలి జనరల్‌గా మనము ఇప్పుడే కొత్తగా పుట్టిండని ఒక 1 ఇయర్ తర్వాత కూడా కొత్తగా పుట్టిండని రాదు. ఎవరిని న్యూ బార్న్ అనాలి జనరల్‌గా? 0-3 మంత్స్ ఉన్న పాప ఈరోజు పుట్టారనుకో, ఇప్పటి నుంచి ఒక 3 మంత్స్ వరకి ఆ బేబీని మనం ఏమనాలంటే న్యూ బార్న్ బేబీ అని అనాలి. ఓకే. సో, వాట్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ? ద హార్ట్ బీట్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ ఈజ్ 100-150. 100-150 అన్నట్టు. నెక్స్ట్ వన్ హార్ట్ బీట్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ ఎంతమ్మా? 100-150. కొత్తగా పుట్టిండ్రనుకో వాళ్ళకి ఎక్కువ హార్ట్ చాలా చాలా ఫాస్ట్‌గా బీట్ అవ్వాలన్నట్టు. ఓకే. నేను ఇంతకుముందు చెప్పాను. హెల్తీ హ్యూమన్ బీయింగ్‌కి 72 సార్లు గుండె కొట్టుకుంటుందని చెప్పాను. ఎంత సార్లు? 72 సార్లు. మరి న్యూ బార్న్ కూడా 72 సార్లు కొట్టుకోవాలా కాదా సార్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ డౌట్ వచ్చింది నాకు తెలుసు. ఓకే. సో, ఏంటంటే ఎప్పుడైతే ద లివింగ్ క్రియేచర్ చిన్నగున్నప్పుడు, బేబీ చిన్నగున్నప్పుడు మెటబాలిక్ రేట్ అనేది బాడీలో చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, మెటబాలిక్ రేట్. సో, 18 ఇయర్స్ దాటిన తర్వాత అడల్ట్ అంటాం మనం. ఓకే. ఆ అడల్ట్‌కి 72 సార్లు కొట్టుకోవాలి హార్ట్. తను హెల్తీగా ఉంటే. సో, ఇది దట్ ఈస్ నాట్ టేక్ ఇంటు అది అది ఇది లెక్కలో కాదండి. చిన్న పిల్లలకు కాదు. 18 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను నేను 72 సార్లు కొట్టుకోవాలి గుండె అని చెప్పేసి. ఓకే. న్యూ బార్న్ బేబీ. ఓకే. న్యూ బార్న్ బేబీలో ఆహ్, మన హార్ట్ నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? 100-150. ఇన్ ద న్యూ బార్న్ బేబీ అవర్ హార్ట్ ఈస్ బీట్. ఇన్ ద న్యూ బార్న్ బేబీ హార్ట్ ఈస్ బీట్ 100-150 టైమ్స్. ఓకే. ఇన్ఫాంట్స్. ఓకే. ఇన్ఫాంట్స్ అంటే ఎవరు? న్యూ బార్న్ అంటే 0-3 మంత్స్ వరకు న్యూ బార్న్ అన్నాము. మరి ఇన్ఫాంట్స్ అంటే ఎవరు? ఇన్ఫాంట్స్ అంటే ఎవరు? 3 మంత్స్ నుంచి 6 మంత్‌ల మధ్యలో ఉన్న బేబీలని ఏమంటాం? ఆ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ మధ్యలో ఉన్న బేబీస్‌ని ఏమంటామంటే ఇన్ఫాంట్స్ అంటారు. ఇన్ఫాంట్స్‌లో హార్ట్ బీట్ రేట్ ఎంత ఫర్ ఎ మినిట్? ఫర్ ఎ మినిట్ ఇన్ ద ఇన్ఫాంట్ 90-120. 90-120 టైమ్స్ ద హార్ట్ విల్ బి బీట్ ఇన్ ద ఇన్ఫాంట్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఇన్ఫాంట్. ఓకే. మళ్ళీ ఇంకో స్టేజ్ ఉంటుంది ఇన్ఫాంట్‌లో. ఆహ్, ఇన్ఫాంట్. ఓకే. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫాంట్ 3-6 మంత్స్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫాంట్స్ ఆర్ 6-12 మంత్స్ అన్నట్లు. ఓకే. 6-12 మంత్. వాళ్ళ లోపల హార్ట్ ఈజ్ బీటింగ్ 80-120. ఓకే. సపోజ్ బేబీ ఈజ్ ఇన్ బిట్వీన్ 3-6 మంత్స్ అయితే 90 నుంచి 120 టైమ్స్ ఫర్ ఎ మినిట్ ఇట్ విల్ బి బీట్. ఇఫ్ ద బేబీ ఈజ్ 6-12 మంత్స్. ఓకే. 12 మంత్స్ అయితే వాళ్ళకి గుండె నిమిషానికి హార్ట్ విల్ బి బీట్ 80-120. ఇన్ ద చిల్డ్రన్ 1-10 ఇయర్స్. చిల్డ్రన్స్ అంటే చిన్న పిల్లల్ని ఎవరంటారు? 1-10 ఇయర్స్. ఓకే. దే ఆర్ కాల్డ్ చిల్డ్రన్స్. దట్ హార్ట్ ఈజ్ బీట్ 70-130 టైమ్స్. ఓకే. సో 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి ద హార్ట్ ఈజ్ బీట్ 70-130 టైమ్స్. చిల్డ్రన్ ఓవర్ 10 ఇయర్స్, అడల్ట్ ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా అవ్వచ్చు. ఓకే. చిల్డ్రన్స్ ఓవర్ 10 ఇయర్స్ ద హార్ట్ విల్ బి బీట్ 60-100 టైమ్స్ ఫర్ ఎ మినిట్. ఈ మధ్యలో ఏదన్నా ఉండొచ్చు. కరెక్ట్ నువ్వు హెల్తీ ఉంటే డెఫినిట్‌గా 72 సార్లు కొట్టుకుంటుంది. లేకపోతే లేదు. ఎక్కువున్నా, తక్కువున్నా యూ హావ్ టు కన్సిడర్ యాస్ ఎ లో బీపీ అండ్ హై బీపీ. ఎక్కువుంటే హై బీపీ, లో ఉంటే లో బీపీ అన్నట్టు. సో, వెల్ ట్రైన్డ్ అడల్ట్ అథ్లెట్స్. ఓకే. అడల్ట్స్ అంటే 18 ఇయర్స్
18 ఇయర్స్ దాటితే ఏమంటాం? అడల్ట్స్ అంటాము. 18 ఇయర్స్ దాటితే ఏమంటాం? అడల్ట్స్. వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ అంటే ఏంది? స్పోర్ట్‌లో పార్టిసిపేట్ చేసే స్పోర్ట్స్ మెన్స్ వి ఆర్ కాల్డ్ యాస్ ఎ అథ్లెట్స్. ఓకే. వారి యొక్క హార్ట్ బీట్ ఎంత అంటే అథ్లెట్స్, వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ హార్ట్ బీట్స్ హౌ మచ్? వెల్ ట్రైన్డ్ అథ్లెట్ హార్ట్ బీట్ అంటే 40-60 అని చెప్పాలి. ఎంత చెప్తారు? 40-60. అండ్ ఇన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక చెప్పలేను అంత ఇంపార్టెంట్ ఈ పారాగ్రాఫ్. సో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1816 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1816 ఒక్క నిమిషం అమ్మా. ఓకే. రైట్. దెన్ సీమా వెల్ ట్రైన్డ్. ఓకే. వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హార్ట్ బీట్ 40-60 అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇయర్ చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. నేను చాలా 10థ్ బ్యాచ్‌లో చూసాను. మిస్టేక్ ఏంటంటే హూ ఆర్ ఇన్వెంటెడ్ స్టెథోస్కోప్. ఎవరు స్టెథోస్కోప్‌ని ఫైండ్ ఔట్ చేశారు? వాళ్ళకు ఈ ఇయర్ గుర్తుండదు అండ్ స్పెల్లింగ్ రెనే లెన్నెక్ అనే స్పెల్లింగ్ కూడా వాళ్ళకి గుర్తుండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి మీరు. ఓకే. దెన్ సీ ఇన్ ద ఇయర్ 1816 రెనే లెన్నెక్ ఇన్వెంటెడ్ ద స్టెథోస్కోప్. రెనే లెన్నెక్ ప్రాక్టీస్ చేయండి. రెనే లెన్నెక్ ఇన్ 1816లో ఏదైనా ఈవెంట్ ఒకటి ఉంటే 18, 16 ఒక సింపుల్‌గా ఒక బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి. 18 సంవత్సరాలు ఉంటే ఏమంటాం? 18 సంవత్సరాలు ఉంటే ఏం చేస్తామంటే సుష్మిత ఎవరో వచ్చారు. సో, వెయిట్ అమ్మా సుష్మితకి ఏం ప్రాబ్లమ్ ఉంది చూద్దాం ఆగు. ఆహ్, ఓకే. ఓకే. రైట్. సో, రైట్ అమ్మా. ఈ 1816 ఓకే. అడల్ట్స్‌ని 18 ఇయర్స్ దాటితే అడల్ట్స్ అంటాము. 18 ఇయర్స్ కన్నా కిందుంటే 16 ఇయర్స్ ఉంటే అడల్ట్స్ కాదంటాము. ఈ 18 అండ్ 16 జాయిన్ చేయండి మీరు. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. ఓహ్! అడల్ట్స్ అంటే 18 ఇయర్స్ దాటాలా? అంటే ఒకవేళ 16 ఇయర్స్ ఉంటే అడల్ట్స్ కాదా? అంటే ఈ 18 పక్కన 16 పెడితే 1816 అవుతది. ఓహ్! ఈ 1860లో రెనే లెన్నెక్ స్టెథోస్కోప్‌ని ఫైండ్ ఔట్ చేశాడా? అని గుర్తుపెట్టుకోండి ఆ విధంగా. ఓకే. ఎంత స్టోరీ రాయకండి. జస్ట్ ఫర్ రిమెంబరింగ్ ఐ సే. In 1816, Rene Laennec was invented stethoscope. Before the discovery of stethoscope, doctors used to hear heartbeat by keeping ear on the chest of the patient. Laennec